కేఎంఆర్ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే కార్యక్రమం. సమస్యలను తెలుసుకుంటున్న పాషం సునీల్ కుమార్. ఎమీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. ఈశ్వరవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో రంగవల్లులు, గాలిపటాల పోటీలు. గూడూరు ప్రాంతంలో రౌడీజం, గంజాయి రవాణా, ఓపెన్ డ్రింకింగ్ లేకుండా చర్యలు. గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్పీ తనిఖీ. ఎన్నో దళిత బహుజన ఉద్యమాలకు గొంతుకై నిలుచు దళిత బహుజనులను ఏకం చేసి బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేయడానికి బహుజన ఐక్య వేదిక ఏర్పాటు చేసిన రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ జన్మదిన వేడుకలు బహుజన ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయం కోటలో బహుజన నాయకులు, కార్యకర్తల అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీజూరు మల్లి, బాలమల్లి, భనపాక, హేమంత్, మీదూరు శ్రీను, దాసరి అశోక్, కాంబ్లే నవకోటి, బాబురావు, దార్ల ఏడుకొండలు, భూపతి, సాయి, కాళేశం శంకరయ్య, మీజూరు మురళి, కూదురు కోటి, పాకం చెన్నకేశవ, కట్ట జనార్దన్, మీజూరు చంద్ర, నాగేంద్ర, జోరోపల్లి తేజ, ఎంబెట్టి వస్తాన్, దాసరి అరుణ్, దామోస్ తదితరులు ఉన్నారు. నా రక్త బంధువులు ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, నేను 18వ సంవత్సరంలోనే అంబేద్కర్ వచ్చాను. నేను అంబేద్కర్ రాకపోతే నేను అడ్రస్ లేని వ్యక్తిని. ఈరోజు ఇంతమంది బంధువులు అయ్యారు నాకు. వాళ్ళకి మేము బంధువులు అయ్యాము, వాళ్ళకి మన బంధువులు అయ్యారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ మనవాళ్ళు ఉన్నారని ఎదుర్కొని మరి ఎక్కడ ఏ సమస్య జరిగినా మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మన జాతిని ఏకం చేసుకొని మనం ఈరోజు మాట్లాడగలుగుతా ఉన్నాం. అంటే ఆ ధైర్యాన్ని ఈరోజు మనకు అంబేద్కర్ వచ్చింది. లేకపోతే ఇక్కడున్న వాళ్ళు ఒకరికొకరు తెలియదు, ఎవరో మనం. మరి ఇంత అవకాశాలు ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం చనిపోయినంత వరకు రుణపడి ఉండాలని తెలియజేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు 2 జిల్లాల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాలో పోటే హైలైట్ గా ఉంది. ఏ ఉద్యోగం చేసినా ఎవరో విమర్శలు చేస్తామని చెప్పేసి మాత్రం వెనక్కి దగ్గరికి ఉండదు. ఒకటే, ఎవరు వచ్చినా రాకపోయినా కూడా మేము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మేము పోరాటాలు చేస్తాం, ప్రజలకు అండగా అని చెప్పి తెలియపరుస్తున్నాం. కొంతమంది, చాలా మంది వ్యక్తులు ఏంటంటే ఆధిపత్య పోరాడేది వాళ్ళ మనసులో నాటుకుంటున్నారు. ఒకటే, ఎందుకంటే ఆధిపత్య పోరు నాయకత్వాన్ని ఇస్తుంది కాదు, నాయకత్వాలు కాదు. అతను చేసే పనులు, అతను చేసే కార్యక్రమాలే నాయకత్వాన్ని ప్రదర్శిస్తారు. గుర్తుపెట్టుకోండి, మీ మనసును మార్చుకొని ఇప్పుడు ఏదైతే రాజ్యాంగ పనిచేస్తుంది ఈ బహుజన మద్దతు ఇస్తూ మీ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఇప్పుడు మన పనబాక హేమంత్ని మాట్లాడదు. మా అన్న మీజూరు మాధవ్ జన్మదినాన్ని ప్రశ్నించుకొని మన బహుజన ఐక్యవేది కార్యాలయంలో ఈరోజు జన్మదిన వేడుకలు మన దళిత బహుజన నాయకుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరం, సంతోషదాయకం. మా అన్న మాధవ్ ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి, ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగి అంబేద్కర్ బోధించిన జ్ఞానాన్ని తన మనసులో నింపుకొని చిన్నతనం నుండి బహుజన దళిత ఉద్యమ బాటం పోరుపడ పట్టారు. ఆనాడు దళిత మహాసభ, ఏడీపీఎస్, ఏఎస్పీఎస్, బహుజన సమాజ పార్టీలో కీలక పాత్ర పోషించి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం అహర్నిశలు పోరాటాలు చేశారు. ఆ ప్రాంతంలో భూ పోరాటాలు చేసి ఎంతో మంది పేదలకి భూములు అందించిన ఘనత మా సోదరుడు ఉంది. ఈ విధంగా ఉద్యమాలు చేపడుతూ
తన కుటుంబాన్ని తన బిడ్డలందరూ కూడా ఉన్నత స్థాయి అదే గొప్పగా జరగడం మా అందరికీ సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవం అయితేనేమి వివిధ రకాల కార్యక్రమాలు ఆయన యొక్క ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయని చెప్పడంలో సందేహం లేదు. అంటే ఇదే కాదు, ఏ కార్యక్రమం కావచ్చు, ఏ రకమైన ఉద్యమాలైనా నిస్సంకోచకంగా సక్సెస్ఫుల్ గా కొనసాగించాడు మన మాధవన్ అని చెప్పడంలో మనకు ఇంతకుముందు జరిగినటువంటి రాజ్యాంగ దినోత్సవమే దాని నిదర్శనంగా భావించవచ్చు. కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అదేవిధంగా భవిష్యత్తులో అనేకమైనటువంటి ఉన్నత కార్యక్రమాలు కొనసాగించి విజయవంతంగా కొనసాగించి అందరి యొక్క మన్ననలు పొందుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చేటువంటి బహుజన ఐక్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమించుకోండి. జై భీమ్. తెలియజేస్తూ ఆయన మనం ఎప్పటి నుంచో బహుజనులందరినీ ఒక తాటికి తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తూ వాళ్ళందరికీ ఈరోజు ఒక అందరికీ చేస్తున్నాడు. నా ఈ సందర్భంగా ఒక 2 లైన్స్ మీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏ రివర్ కాన్ డ్రింక్ ఇట్స్ ఓన్ వాటర్, ఏ ఫార్మర్ కాన్ ఈట్ ఇట్స్ ఓన్ ఫుడ్, ఏ ఫార్మర్ డజంట్ ఈట్ దేర్ ఓన్ కల్టివేటెడ్ ఫుడ్. ఇన్ ద సేమ్ మేనర్ కదా దళిత జీవితాల వెలుగురాలే కదా, తరతరాల దారిద్ర్యం పోలే కదా, మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు, మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. నవంబరు 26 భారీ బహిరంగ సభ, రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభని జరుపుకున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ వర్గీకరణ, అంటే మాలమాదులు కలిసి ఉన్నాము, దీన్ని విడగొట్టినటువంటి ఈ వర్గీకరణ ఏదైతే చేశారో దానికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని నిర్మించి దానికి నాయకత్వం వహించి దాన్ని అది హేతుబద్ధంగా లేదు, రాజ్యాంగ పరమైనటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ పరమైనటువంటి హక్కులుగా అది లేదని చెప్పి దాని మీద కూడా ఉద్యమం చేశాడు. తర్వాత ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు దానికి ఈ గూడూరుని తీసుకెళ్లి నెల్లూరులో కలిపేదానికి నాయకత్వం వహించి అన్న మన మీజూరు మాధవన్న గారు ఇద్దరు కలిసి ఈ ఉద్యమాన్ని గూడూరుని తీసుకెళ్లి నెల్లూరులో కలిపేదానికి వాళ్ళ యొక్క గొంతుని వినిపించి ఆ వాగ్దాటితో జనాలను తీసుకొచ్చి ఉద్యమంలోకి నడిపించినటువంటి ఘనత వాళ్ళిద్దరిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చిట్టమూరు మండలం ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్, పెళ్లకూరు పంచాయతీ తిమ్మారెడ్డి బాగు గ్రామం నందు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వారి సమస్యలను తెలుసుకుంటున్న పాషం సునీల్ కుమార్ చెప్తుంటే కూడా అదే పని చేస్తాను. గబర్ కూర్చోవాలా మీరందరూ వెనక్కి రావాలన్నా పెద్దనా మేడం మీరు వెనక్కి రా అన్న చెప్తా ఉంటే వెనక్కి రా. ఫోటో రావాలి అందుకోసం. వాకాడ్ మండలం గంగన్నపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మారంరెడ్డి కిరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు యూత్ నాయకులు గ్రామస్తులు కేక్ కట్ చేసి ఉత్సాహంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తవత్సల్ రెడ్డి మాట్లాడారు. కిరణ్ రెడ్డి తనకు సన్నిహితుడని, గ్రామస్తుల అభిమానం ఈ వేడుకల్లో కనిపిస్తుందని అన్నారు. సాధారణంగా జన్మదినాలకు దూరంగా ఉంటానని, కానీ కిరణ్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో వచ్చానని తెలిపారు. కిరణ్ రెడ్డి పేదలకు సహాయం చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నవాడిని, విరోధులకు చెడు చేయని తత్వం కలిగిన వాడిని ప్రశంసించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ వరదల సమయంలో
పేదలకు అండగా నిలిచే వ్యక్తిని అభివర్ణించారు. కష్టాల్లోనూ శక్తికి మించి సహాయం చేసే ఆయనకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గంగన్నపాలెం యూత్ నాయకులు, గ్రామస్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. నాకు అత్యంత సన్నిహితుడు, మీ అందరి వాడు కిరణ్ జన్మదిన సందర్భంగా ఇంత ఉత్సాహంగా, ఇంత అభిమానంగా ఈ కార్యక్రమాన్ని చేయడంలోనే మీ అభిమానం ఎంతగా ఆయన చొరగొన్నాడనేది అర్థమవుతుంది. సామాన్యంగా ఈ బర్త్డే ఫంక్షన్లకి వాటికి నేను దూరంగా ఉంటాను. నా బర్త్డే ఎప్పుడో కూడా నేను ఎవరికి చెప్పను. నేను ఒకే ఒక బర్త్డే చేసేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బర్త్డే, ఇంకెవరు బర్త్డేలు చేసేది లేదు. కానీ మా తమ్ముడితో సమానుడు కిరణ్ మీద ఉండేటువంటి అభిమానంతో ఉదయం మన యువకులంతా వచ్చి చెప్పినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. కారణం, కిరణ్ గురించి మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పక్కనుండేటువంటి పేదవాడికి సహాయం చేయడం ఒక లక్ష్యంగా ఎంచుకొని ముందుకు పోయేటువంటి మనిషి. ఒక విరోధికి కూడా చెడ్డ చేసేటువంటి తత్వం కలిగినటువంటి వాడు కాదు. వీలైతే సహాయం చేయడం, ఈ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు పోయేటువంటి కుర్రవాడు. మేమందరం కూడా తనని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయేదానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ పంచాయతీలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ ఊరికి సంబంధించి కొన్ని సిమెంట్ రోడ్లు కానీ, మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అటు జమీన్ కొత్త పాళంలో ఎక్కడం. ఉదయం లేస్తే మీకు అందరికీ తెలుసు, ఏటికి వరదలు వచ్చినా, పేదవాడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా మీకు అండగా నిలబడి నిద్రాహారాలు మాని పనిచేసేటువంటి తత్వం కలిగినటువంటి మనిషి ఈరోజు. అందుకే ఆయన డబ్బులు ఉండేవాడు సహాయం చేయడం పెద్ద గొప్ప కాదు. ఎన్ని కష్టాలున్నా తన శక్తికి తగినట్టు, శక్తికి మించి పేదవాడికి సహాయం చేయడంలో ఆనందం పొందుతాడు. కాబట్టి ఆయనకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఒక అత్యంత ఆత్మీయుడిగా నేను భగవంతుడిని ప్రార్థిస్తూ, మీరు చూపినటువంటి ఉత్సాహానికి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ, ముందు కూడా అదే సహకారాన్ని ఇవ్వాలని మనసా వాచా కోరుకుంటూ, ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాయుడుపేటలోని సినీ హీరోయిన్ పాయల్ రాజ్పూత్, నటి అనసూయలు సందడి చేశారు. పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి షాపింగ్ మాల్ ప్రారంభించారు. సినీ హీరోయిన్లు నాయుడుపేటకు రావడంతో వారిని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నాయుడుపేటలోని సినీ హీరోయిన్ పాయల్ రాజ్పూత్, సినీ నటి అనసూయలు సందడి చేశారు. పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా మైత్రి షాపింగ్ మాల్ ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ హీరోయిన్ పాయల్ రాజ్పూత్, అనసూయలు నాయుడుపేట రావడంతో వారిని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. సినీ హీరోయిన్ పాయల్ రాజ్పూత్, అనసూయ రాకతో యువత కేరింతలు ఈలలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కాసేపు స్టేజ్ పై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ షాపింగ్ మాల్ కలెక్షన్స్ వినియోగదారులను కట్టిపడేసే విధంగా ఉందని సినీ హీరోయిన్ పాయల్ రాజ్పూత్, అనసూయ తెలిపారు. నాయుడుపేటకు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అధునాతన కలెక్షన్స్, నూతన వెరైటీలతో అతిపెద్ద స్టోర్గా మైత్రి షాపింగ్ మాల్ అవతరించిందని తెలిపారు. ముందస్తుగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నాయుడుపేట ఈరోజు మైత్రి షాపింగ్ మాల్ వారి నూతన స్టోర్ గ్రాండ్ లాంచ్కి రావడం జరిగింది నాయుడుపేటకి. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ మైత్రి షాపింగ్ మాల్, ఇంక్లూడింగ్ మహేష్ గారు, నవీన్ గారు, మోహిత్ గారు, అండ్ అలాగే యుగంధర్ గారు, అండ్ హారిక గారు, సాయి గారు, ఆల్ ఆఫ్ యూ, టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ మైత్రి షాపింగ్ మాల్ అండ్ ద మేనేజ్మెంట్. ఈ రోజుతో పురస్కరించుకొని ఇంకా మన నాయుడుపేట వాస్తవ్యుల ఆదరాభిమానాలు పొందుతూ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టు మెనీ మోర్ స్టోర్ లాంచెస్ అండ్ ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్. నేతలు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ క్వాలిటీ. అండ్ ఐ హర్డ్ మీరు చాలా మంచి ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. చాలా సరసమైన ధరలకి రూపాయి చీర ఆర్ సంథింగ్ ఐ హర్డ్. ఐ డోంట్ నో హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్. I hope you live up to the expectations of mana customers and hearty congratulations to Naidupeta. Meer inka bus only sarees kaadu madam, kids section kuda ma దగ్గర exclusive collections undi and best offers unnai. I'm very happy about it. Congratulations on that. Meer inka bus lavi ekki city varaku elli shopping cheyakkarledu because
లేటెస్ట్ ఫ్యాషన్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ మన మైత్రి షాపింగ్ మాల్ తీసుకొచ్చారు మన నాయుడుపేటకి. సో కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడీ. మణబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. సాయి భక్తుల భజన బృందం వారిచే భజన నిర్వహించారు. కార్యక్రమాలకు భయదాతలుగా మణబోలు గ్రామానికి చెందిన కనుపూర్ రవి, అనిత దంపతుల కుమార్తె భువనకృతి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండల కేంద్రమైన మణబోలులోని సుశ్రుత ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. పల్లె వాతావరణం ఒట్టిపడేలా విద్యార్థులు ప్రదర్శనను కనువిందు చేశాయి. భోగి మంటలు వేసి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ముంగర విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు. ఈ పాఠశాలను 26 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశామని, అప్పటి నుండి నిరంతరంగా విద్యాబోధన చేస్తూ మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దామన్నారు. తమ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పలువురు ఉన్నత విద్యలు అభ్యసించి విదేశాల్లో స్థిరపడి గొప్ప స్థానంలో ఉన్నారని తెలిపారు. తమ పాఠశాలలో కరాటే, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రత్యేక తరబేతి ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫరీద్ అహ్మద్, ఉపాధ్యాయులు మహమ్మద్ రఫీ, సిహెచ్ ప్రపూర్ణ, అనిత, సౌమ్య, స్వాతి తదితరులు ఉన్నారు. శుభాకాంక్షలు జరుపుకుంటూ వచ్చిన పేరెంట్స్కి, పిల్లల తల్లిదండ్రులకి ఈ 2026 మేము దీన్ని 2000లో స్కూల్ను స్థాపించాము. ఇప్పుడు 26వ సంవత్సరం మొదలైంది. ప్రతి సంవత్సరం కూడా పేరెంట్స్ కానీ, మా టీచర్స్, మా స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని బాగా ఒక క్రమశిక్షణతో పెంచుతూ స్టాఫ్ కానీ అందరూ కూడా కలిసి ఒక మన స్కూలు వాళ్ళదనే ఆలోచన లేకుండా ఇది మన స్కూలు అనే ఉద్దేశంతోనే పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, మా అందరం, మా స్టాఫ్ మేము అందరం కలిసి కూడా పనిచేస్తున్నాం. మన స్కూల్లో ఇప్పుడు 2000 పెట్టినప్పుడు స్కూలు ఈ 2026లో ఎంతోమంది డాక్టర్లు అయి ఉన్నారు, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఒక స్కూలు ఒక వ్యాపారంగా కాకుండా మనకంటూ ఒక విద్యా సంస్థ ఉంది, అదే గుర్తింపు కావాలి, 10 మంది బాగుండాలి అనేది, వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉండాలనేది కోరుకుంటూ ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చిట్టమూరు మండలం ఈశ్వరవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు హోరెత్తాయి. కోట మండలం చందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జూనియర్ సీనియర్స్ విభాగంలో రంగవల్లులు, గాలిపటల పోటీలు నిర్వహించి అనంతరం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ముగ్గురు వేసిన అనంతరం విద్యార్థులకు గాలిపటల పోటీలు నిర్వహించి భోగి మంటలు వేసి ముందస్తు సంక్రాంతి సంబరాలు ఫౌండేషన్ వారు ఘనంగా నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి పంపిణీ కార్యక్రమంలో ఈశ్వరవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంగాపురం కేదార్ కుమార్, ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ మాట్లాడారు. సాంప్రదాయాలకు ఎంతో ప్రతీకగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తారని, ఆ పండుగను మా పాఠశాలలో శోభాయమానంగా తీర్చిదిద్ది ఆహ్లాదకరంగా రంగవల్లుడు, గాలిపటల పోటీలు నిర్వహించిన ఎంవీ రావు ఫౌండేషన్ నిర్వాహకులను వారు అభినందించారు.
కీటకజనిత వ్యాధులపై ప్రతి ఒక్కరూ విద్యార్థి అవగాహన పెంచుకోవాలని సూళ్లూరుపేట సబ్ యూనిట్ అధికారి రమేష్ కోరారు. చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూళ్ల విద్యార్థులకు కీటకజనిత వ్యాధులపై ఆయన అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ, జ్వరం, చికెన్ గున్యా లాంటి వ్యాధులు దోమల కారణంగా వస్తాయని, దోమలు వ్యాపించకుండా జాగ్రత్త వహించాలని ఆయన విద్యార్థులకు కోరారు. అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు దోమల నిర్మూలన బాధ్యత పట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎం కేదార్ నాయుడు, ఎంబీ రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎంబీ రావు ఫౌండేషన్ అధినేత శ్రీ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ గారు ఈరోజు మన పాఠశాలకి విచ్చేసి అప్పుడే మొన్న ఐ క్యాంప్ పెట్టిన రోజు వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకి ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది. చాలా ఉత్సాహంగా అమ్మాయిలందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అలాగే గాలిపటాలు ఎగరేసే పోటీలు కూడా మనం పెట్టుకున్నాం. ఆ గాలిపటాలు ఎగరేసే పోటీలో కొంతమంది గెలుపొందారు. సదరు గెలుపొందిన విద్యార్థుల వివరాలు ఇవన్నీ కూడా మనకి సంతోష్ సారు ప్రకటిస్తాడు. వాళ్ళందరికీ కూడా బహుమతులు అందజేయబడతాయి. ఈరోజు మనకి మామూలుగా అయితే చాలా క్రూషియల్ డే. ఎందుకంటే ఈరోజు మనం గతంలో పెట్టుకున్నటువంటి FA3 ఎగ్జామ్స్ మార్కులన్నీ ఈరోజు కంప్లీట్ అయిపోయి అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది పెండింగ్ ఉంది ఇది FA3కి సంబంధించి. కాబట్టి ఈరోజు 4 కాదు 5 అయినా కూడా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అవన్నీ కంప్లీట్ అయ్యేదాకా మిమ్మల్ని పంపించలేం కదా, మీరు వెళ్ళిపోతే మేము రాసుకోవాలి తర్వాత. అందుకని అట్లా వీలు కాదు. సో ఇది అయిపోయిన వెంటనే మీరు క్లాసుల్లోకి వెళ్ళిపోండి. ఏ క్లాస్కి ఏ టీచర్కి అవసరం ఉంటుందో ఆ టీచర్ వస్తారు. ఓకేనా? చూసుకొని మీరు ఆ ప్రాజెక్ట్ వర్క్లు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇంటికాడికైనా పోయి దిద్దుకొని మార్కులు అప్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అనుకోకుండా మనకి మలేరియా సార్ వాళ్ళు వచ్చారు, మంచి సూచనలు ఇచ్చారు. తర్వాత ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు అలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మిగిలిన కార్యక్రమాన్ని మనకి సంతోష్ సార్ కండక్ట్ చేస్తారు. సార్ ఈరోజు రకంగా సంక్రాంతి సాంబారాలు కొంచెం చేశాం. నేను నుంచి సార్ చెప్పినట్టు లీలామోహన్ గారు చెప్పినట్టు ముగ్గురు కోటి అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు కూడా అన్నారు. కానీ చాలామంది మా అమ్మలు రారు, సర్పంచ్ అవి కలిపి అది క్యాన్సిల్ చేశాము. కాబట్టి మీ వరకు పెట్టాం. దాంట్లో కూడా చాలా తక్కువ మంది పాల్గొన్నారు. అది చిన్నప్పుడు కొంచెం బాధగా ఉంది. 7 మంది పాల్గొన్నారు. తర్వాత వచ్చేసి అబ్బాయిలు మేమేం చేయాలి సార్, మీరు గాలిపటాలు ఎగరేస్తామంటే ఎగరేస్తున్నారు. చాలామంది పాల్గొన్నారు. దాదాపు 10-12 మంది పాల్గొన్నారు. ప్రైజులు ముగ్గురికి తెచ్చాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తాము. దాని తర్వాత మిగతా వాళ్ళని మేము కన్సిడర్ చేస్తాం. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినట్టే మనకేంటి వేరుకొల్పి ఇన్స్పిరేషన్ ఇంగ్లీష్లో అంటే మనం కూడా ఒక స్థాయికి వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులు కానీ మనం చదువుతున్న ఈ స్కూల్కి మనం ఏమన్నా డొనేషన్ ఇవ్వడం కానీ అలాంటి విషయాల్లో మనకు దోహదపడాలి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు సమయం లేదు కనుక మరోసారి మనం చేస్తున్న పనుల్ని మరోసారి మనం మెచ్చుకుంటూ అవి మాకు చాలా ప్రేరణ కలిగిస్తున్నాయని, చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయని మరోసారి సార్కి వాళ్ళ ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని జరిగిన పెద్దలకి, ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. ముఖ్యంగా స్నేహితులు కేదార్ కుమార్ గారికి, ఇంకా అత్యంత సన్నిహితులు మా సంతోష్ గారికి ప్రత్యేక అభినందనలు. విద్యార్థులకి నా శుభాకాంక్షలు. ఈరోజు ఎంబీ రావు ఫౌండేషన్ అనే దాని ద్వారా మన ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాం. అదేవిధంగా ఇక్కడ హిందూ సాంప్రదాయం ముఖ్యంగా సంక్రాంతి పర్వదినాలు జరుపుకోవడం. ఈరోజు మీకు సెలవులకి ఆఖరి రోజు ముందు ఈరోజు రేపటి నుంచి సెలవులు ఇస్తున్నారు. అందుకని ఈరోజు సంక్రాంతి సంబరాలు చేయించాలని సార్ అడగగానే వెంటనే ఉంటున్నారు. వారికి ఎన్ని పనులు ఉన్నా ఈ నెల 18వ తేదీకి మా ఫౌండేషన్ ఏర్పాటు చేసి 18వ సంవత్సరం వస్తుంది. 15 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 55 మంది ఉపాధ్యాయులు, అధికారులు, అదేవిధంగా సేవ చేసే వారికి మా ఫౌండేషన్ ద్వారా విద్యానగర్లో భారీ స్థాయిలో సన్మానం జరుగుతుంది.
ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని మా టీం పరిశీలించి వారిలో ఉన్నత అనేదాన్ని నిజాయితీగా ఎంపిక చేసి ఎంవీరో ఫౌండేషన్ ఒక అవార్డు ఇస్తుంది. అది తీసుకోవాలన్న ఆలోచన ఉండే వారు దీన్ని చేసుకోవచ్చు. ఇప్పటికే ఒక గ్రూప్ స్టార్ట్ చేసాం. దాంట్లో 175 మంది టీచర్లు కానీ అధికారులు కానీ చేరున్నారు. వాళ్ళలో కానీ మెరిట్స్ అంటే మాకు మా టీం దీంట్లో స్వాతంత్రం ఉండదు. వాళ్ళెవరో హైదరాబాద్, తెలంగాణ ఉంటారు, కరీంనగర్ ఉంటారు, విజయవాడ ఉంటారు. గూడూరు ప్రాంతంలో రౌడీయిజం, గంజాయి రవాణా, ఓపెన్ డ్రింకింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్పీ తనిఖీ చేశారు. ఇటీవల గూడూరు నెల్లూరు జిల్లాలో కలపడంతో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న కేసుల్ని, రికార్డులను పరిశీలించారు. రౌడీ షీటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై సిబ్బందితో సమీక్షించారు. ఎస్పీ అజిత వేజన్ల మాట్లాడారు. గూడూరు నెల్లూరు జిల్లాలో విలీనమైన తర్వాత మొదటిసారి విజిట్ చేయడం జరిగింది. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచుతామని, గంజాయి రవాణా, ఓపెన్ డ్రింకింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామని, పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. శాంతి భద్రతపై విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ గీతాకుమారి, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అందరితో కూడా మాట్లాడటం జరిగింది. అన్ని రికార్డ్స్ ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన సిబ్బంది గురించి కూడా అండ్ వాళ్ళకి గడిపే సంగతి అంతా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ది టౌన్ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్స్ మీద, సస్పెక్ట్ షీటర్స్ మీద అండ్ క్రైమ్ మీద ఒక ఆఫీసర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. మన ఆఫీసర్స్తో ఇక్కడ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సరిగా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాము. అండ్ గాంజా కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనం సహించము. సో అటువంటి గుడ్డాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీద మనం దృష్టి సారిస్తాము. ఆల్ ఆఫీసర్స్కి కూడా చెప్పడం జరిగింది. మనం రౌడీయిజం అనేది సహించబోము. సో రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ నైట్ ఓపెన్ డ్రింకింగ్ అనేది అస్సలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అండ్ ట్రాఫిక్ పట్ల కూడా అవేర్నెస్ చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. బికాస్ టౌన్ ప్రాంతము అండ్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి హైవేస్ దగ్గర. సో ట్రాఫిక్ దీనిలో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ సెషన్స్ బాగా చేయడం జరుగుతుంది. హెల్మెట్ మీద అవేర్నెస్ అండ్ ఈ లేన్ డిసిప్లిన్, ఓవర్ స్పీడింగ్ అండ్ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వటం, వీటి మీద మనం అవేర్నెస్ చేస్తాము రెగ్యులర్గా. అండ్ పిఎస్ సిస్టమ్స్లో కూడా ఆల్ ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రోడ్ మీద ఉన్న, హైవేస్ మీద ఉన్న డాబాల మీద, టోల్ ప్లాజాస్ దగ్గర కూడా అది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రకంగా మనం ప్రజలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేట్టుగా అన్ని రకాలుగా మన సిబ్బంది కృషి చేస్తున్నారు. మీ మీడియా సైడ్ నుండి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకి తెలియజేస్తూ ఉండండి. అండ్ ప్రజల నుండి కూడా అదే విజ్ఞప్తి. మెయిన్గా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా దర్బార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, గ్రీవెన్స్ డే కార్యక్రమం. సమస్యలను తెలుసుకుంటున్న పాషం సునీల్ కుమార్. ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. ఈశ్వరవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో రంగవల్లులు, గాలిపటాల పోటీలు. గూడూరు ప్రాంతంలో రౌడీయిజం, గంజాయి రవాణా, ఓపెన్ డ్రింకింగ్ లేకుండా చర్యలు. గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.